వెల్కమ్ టు అవర్ ఛానల్. అనగనగా ఒక చిన్న కుందేలు ఉండేది. దాని పేరు పిప్. పిప్ చాలా వేగంగా పరిగెత్తేది, కానీ దానికి అసలు ఓపిక ఉండేది కాదు. ఏ పని అయినా సరే వెంటనే జరిగిపోవాలని కోరుకునేది. ఏదైనా ఆట ఆడితే వెంటనే గెలవాలని అనుకునేది. ఒకవేళ తను ఏదైనా ప్రశ్న అడిగితే ఆ ప్రశ్న పూర్తి కాకముందే సమాధానం వచ్చేయాలని ఆశపడేది. ఒకరోజు పిప్ అడవిలో మెరిసే ఒక విత్తనం కనుగొన్నాడు. అతను దాన్ని తన స్నేహితుడు బార్నబీ అనే తాబేలుకు చూపించాడు. బార్నబీ అది స్టార్బెర్రీ విత్తనం అని చెప్పాడు. అది ప్రపంచంలోనే అత్యంత తీపి పండు ఇచ్చే మొక్కగా పెరుగుతుందని, కానీ పిప్ ఓర్పుతో ప్రతిరోజు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే అది పెరుగుతుందని చెప్పాడు. పిప్ వేచి ఉండాలని అనుకోలేదు. అతను ఒక గుంత తవ్వి ఆ విత్తనాన్ని అందులో వేసి దానిపై ఒక పెద్ద బకెట్ నీళ్లు పోశాడు. అతను మట్టి మీద నిలబడి తన కాలి తోపుడుతో తట్టుకుంటూ ఇప్పుడే పెరుగు అని అరిచాడు. కానీ ఏమీ జరగలేదు. మరుసటి రోజు అది త్వరగా పెరగాలని అనుకుని పిప్ ఆ విత్తనాన్ని మళ్లీ తవ్వి బయటకు తీయడానికి ప్రయత్నించాడు. అప్పుడు బార్నబీ అతనిని ఆపమని చెప్పాడు. అతను చెప్పాడు, విత్తనాలు పెరగడానికి చీకటి మట్టిలో కొంత సమయం నిద్రపోవాలి. ప్రతిరోజు ఆ విత్తనానికి కొంచెం మాత్రమే నీళ్లు పోశాడు. దాని చుట్టూ పెరిగిన ముళ్ళులాంటి కలుపు మొక్కలను తీసేశాడు. అతను సూర్యుడు ఉదయించడం మరియు అస్తమించడం గమనిస్తూ ఉండేవాడు. కొన్ని వారాలు గడిచాయి. చివరకు నేల నుంచి ఒక చిన్న పచ్చని ఆకు బయటికి వచ్చింది. తర్వాత నక్షత్రాల్లా మెరిసే ఊదా రంగు బెర్రీలతో ఒక అందమైన పొద పెరిగింది. పిప్ ఒక బెర్రీని కొరికాడు. అది అతను ఎప్పుడూ రుచి చూసిన వాటిలో అత్యంత రుచికరంగా అనిపించింది. అప్పుడు అతనికి అర్థమైంది, అతను తొందరపడకుండా ఓర్పుతో చూసుకున్నందుకే అతను నిజంగా ప్రత్యేకమైన దాన్ని పెంచగలిగాడు. పిప్ తెలుసుకున్నాడు, జీవితంలో అత్యుత్తమమైన విషయాలు ఎప్పుడూ వేచి చూసినప్పుడునే లభిస్తాయి. నీతి: మంచి పనులు జరగడానికి సమయం పడుతుంది. మీరు ఓపికతో ఉండి కష్టపడి పని చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు.